ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, చాలా మంది శకునాలు నమ్ముతూ ఉంటారు. శకునం అంటే మనకి ఏదైనా పిల్లి ఎదురొస్తే దానివల్ల మనకు నష్టం జరిగితే పొద్దున్నే పిల్లి ఎదురొచ్చిందని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. వాటిని శకునాలు అంటారని చాలా మందికి తెలుసు. మరి ఈ శకునాలు కానీ మీరు ఉదయాన్నే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగానే ఒక 4 శకునాలు కానీ మీకు ఎదురుపడ్డాయి అనుకోండి, మీరు ప్రమాదంలో పడ్డట్టే. మరి కనిపిస్తే ఏం చేయాలి అదే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఆ గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది. ప్రతిరోజు మనకు కొత్త దానాన్ని తెస్తూ ఉంటుంది, ప్రతిరోజు మనకు భిన్నంగా ఉంటుంది. ఈ సంఘటనలో కొన్ని శుభప్రదమైనవిగా ఉంటాయి, కొన్ని సంఘటనలు అశుభమైనవిగా కూడా ఉంటాయి. ఏ సంఘటనలు అంటే, ఉదయాన్నే ఇంటి నుండి ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్తున్నప్పుడు అశుభకరమైన సంఘటనలు జరిగితే ఏం చేయాలి? మీరు ఉదయం పనికి వెళ్ళేటప్పుడు ఖాళీ పాత్ర మీ ఎదురుగా పడితే అది అశుభంగా చెప్పబడుతుంది. మీకు కూడా ఇలాగే జరిగితే ఆ ముఖ్యమైన పనిని వాయిదా వేయడం మంచిది. అయితే ఉద్యోగమో, ఇంటర్వ్యూ లేక పరీక్ష లాంటి ముఖ్యమైనదైతే మీరు కాసేపు ఇంట్లో కూర్చొని విశ్రాంతి తీసుకొని తిరిగి ఆ పనికి వెళ్ళాలి. ఇక రెండోది, ప్రజలు ఉదయాన్నే లేదా ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు అద్దం పగలగొట్టడం అశుభకరంగా భావిస్తారు. మీరు ఉదయాన్నే ఇంటి నుండి బయలుదేరి అద్దం పడి పగిలిపోతే అది చాలా అశుభంగా చెప్పబడుతుంది. మీకు కూడా ఇలా జరిగితే ఆ పని ఆపేయండి. ఇది అశుభ సంకేతం. మీరు చేయబోయే పని విజయవంతం కాదని మరి ఒక నమ్మకం. ఇక కుక్కలు కొట్టుకోవడం. ప్రజలు ఉదయాన్నే లేదా ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు వీధిలో కుక్కలు పోట్లాడుతుంటే చూడటం అంత మంచిది కాదని కూడా అంటారు. ఒకవేళ అలా కనిపిస్తే వెంటనే రూటు మార్చుకొని వెళ్ళిపోండి, లేకపోతే మీరు సమస్యల్లో చిక్కుకుంటారు. ఇక 4వది, మీరు పనికి వెళ్ళేటప్పుడు ఎవరైనా మూత్ర విసర్జన లేదా మల విసర్జన చేస్తున్నట్లు కనిపిస్తే మీరు మీ రూట్ మార్చుకుని మరొక మార్గంలో వెళ్ళండి. అలాంటి స్థితిలో ఎవరిని చూడటం మంచిది కాదు. శకున శాస్త్ర ప్రకారం ఇది అశుభ శకునంగా చెప్పబడుతుంది. కాబట్టి శకునాలు అనేవి చాలా మంది నమ్ముతూ ఉంటారు. తప్పకుండా కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. ఇది నమ్మే వారికి మాత్రమే. తుమ్మితే, దగ్గితే, పిల్లి ఎదురొస్తే, లేదంటే ఇంకేదో జరిగితే ఇలా చాలామంది చాలా చెబుతూ ఉంటారు. అలాగానే మీరు నమ్మేవారైతే తప్పకుండా ఇటువంటి 4 శకునాలు కానీ మీకు కనిపిస్తే తప్పకుండా మీ పని ప్రమాదంలో పడ్డట్టే. కాబట్టి ఇటువంటి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.